స్టార్టప్ జంక్షన్లో ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ చూద్దాం. 25 ఏళ్ల పాటు యుఎస్లో సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సక్సెస్ అయి ఇండియాలోనే మొట్టమొదటి సెమీకండక్టర్స్ ప్రొడక్ట్స్ కంపెనీ మాస్చిప్‌ని ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్‌గా కొనసాగుతోన్న మాస్చిప్ అధినేత రామచంద్రారెడ్డి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. మాస్చిప్ సెమీకండక్టర్ టెక్నాలజీ లిమిటెడ్ను లిస్టెడ్ కంపెనీగా సెమీకండక్టర్ డిజైన్ సర్వీసెస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఎక్స్పర్టైజ్గా నిలబెట్టిన ఘనత రామచంద్రారెడ్డిది. చెన్నై ఐఐటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 1977లో యుఎస్లో సెమీకండక్టర్స్ డిజైన్ ఇంజనీర్గా పనిచేసిన అనుభవంతో సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి 1999లో మాస్చిప్ సెమీకండక్టర్ టెక్నాలజీ లిమిటెడ్ పేరుతో కంపెనీ ప్రారంభించారు రామచంద్రారెడ్డి. 1977లో స్టార్ట్ చేశాను మై ఫస్ట్ జాబ్ అమెరికా. 97 20 years యాక్చువల్లీ. 20 years పనిచేసి అక్కడ డిఫరెంట్ కంపెనీస్. అక్కడ నేనే స్టార్ట్ చేశాను అక్కడ కంపెనీస్. అక్కడ నేను మా ఆంటర్‌ప్రెన్యూర్, సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్. స్టార్ట్ చేస్తాను, అమ్మేస్తాను, స్టార్ట్ చేస్తాను అట్లా. సో చిప్ కంపెనీస్ అంతా సెమీ కండక్టర్స్. ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్ని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఎప్పుడు. తర్వాత శరత్నారు అని వాజ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఆయన వచ్చి కూర్చొని, అన్న ఇట్లా ఫ్యాబులస్ సెమీ కండక్టర్ అని ఎవరికి లేదు ఇక్కడ, కాన్సెప్ట్ లేదు, ప్రోడక్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, సెమీ కండక్టర్ మీ అంత పని చేసి యూ స్టిల్ యంగ్, ఐ విల్ ఫండ్ యూ, విల్ టేక్ యూ పబ్లిక్, విల్ బికమ్ అ బిగ్ కంపెనీ, ఫస్ట్ కంపెనీ ఇన్ ద కంట్రీ, ఎవరు లేరని. సో ఐ ఆల్వేస్ లైక్ టు బీ something number one, right? I mean, you don't get an opportunity to be number one anywhere you want to do. A product company to make our own products and market with our own brand name from India. So that is the made in India concept. When it was 1998, 1999. 2008లో వచ్చిన గ్లోబల్ రెసిషన్ దెబ్బకి నష్టాల బాట పట్టిన మాస్చిప్ని తనకున్న అపార అనుభవంతో మళ్లీ పూర్వ వైభవం సాధించేలా కృషి చేశారు కంపెనీ ఎండి రామచంద్రారెడ్డి. ఈ పట్టుదలను గమనించే యుఎస్ కంపెనీ టెక్వేవ్ కన్సల్టింగ్ గత ఏడాది మాస్చిప్లో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇదే తమ కంపెనీకి మేజర్ టర్నింగ్ పాయింట్ అంటారు రామచంద్రారెడ్డి. తమకు హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో 3 ఆఫీసులున్నాయని, ఈ మధ్య 4 కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆయన తెలిపారు. దీంతో మొత్తంగా ఉద్యోగుల సంఖ్య 300కు చేరిందని, దేశీయంగా డిఫెన్స్ కు తమ టెక్నాలజీ అందిస్తున్నామని, ప్రస్తుతం ఐఓటీ మీద ప్రధానంగా కంపెనీ దృష్టి సారిస్తోందని చెప్పారాయన. We made as of today about 10 million products submitted volume. At least roughly 10 million of those. 20 different products. We built a good name in the industry. Hard working people, good products have come out, quality work. We have gone down low times a little bit, still coming up. And none of us, all the founders, we haven't sold a single share still. So the bet worked out. We were 2 rupees stock when they came in. Our value had come to 2 rupees. We restructured the company from 10 par to 2. We've done all that, wrote off all the losses, cleaned up the balance sheet. They came in with the investment. Today we are trading around 50 plus. This year we've already up 3 quarters kalpi, we are almost 25 crores. TechWave has given us a very big boost. So these people came and Damodar came in and invested, and the whole company TechWave is behind us too. Right now it's 300 together, all of us, and I have, like I said, roughly 200 plus people open today. 3 to 4 months we should hire 200 people. తన 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి మాస్చిప్ను గ్లోబల్ కంపెనీగా తీర్చిదిద్దిన రామచంద్రారెడ్డి చివరి వరకు పోరాడే తత్వమే తన సక్సెస్ మంత్ర అంటున్నారు.